సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదం నేపథ్యంలో విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషనర్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ను ఈ కమిటీకి అధ్యక్షురాలిగా నియమించింది. ఈ మేరకు కేబినెట్ సెక్రటేరియట్ ఓ మెమొరాండం జారీ చేసింది. అవసరమైతే ఇతర శాఖల అధికారుల సహాయం తీసుకునే అధికారం రాధా చౌహాన్కు కల్పించారు. ఒక నెల రోజుల్లోపు సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు ఆమె తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ బోర్డు పరీక్షల ప్రక్రియలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం అమలు తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక లోపాలు, ఫీజు చెల్లింపుల్లో వైఫల్యాలు, వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ప్రక్రియల్లో జాప్యంపై బోర్డు విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు ఓఎస్ఎం వివాదం నేపథ్యంలో సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, బోర్డు కార్యదర్శి హిమాంశు గుప్తాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఓఎస్ఎం వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై కమిటీ సభ్యులకు వివరించడానికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్తో పాటు సిబిఎస్ఈ చీఫ్ రాహుల్ సింగ్కు పార్లమెంటు స్థాయి సంఘం సమన్లు జారీ చేసింది.